సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. ఈవెంట్స్ చేస్తూ ఉంటారు నార్మల్. మరి నీకు ఆ ఈవెంట్స్ లో ఎవరు ఇబ్బంది పెట్టడం అలాంటివి? అమ్మో, ఇబ్బంది పెట్టడమా? మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలానే ఉంటాయి నావి. చాలా నేను అవి ఏం డాన్సులు నార్మల్ గా? డాన్స్లు అని కాదు, ఇప్పుడు మన ఆంధ్ర సైడ్ మొత్తము చాలా మంది కళాకారులు ఈవెంట్ల మీద బ్రతుకుతున్నారు. డాన్సర్స్ వైజాగ్, నెల్లూరు, ఒంగోలు, ఈ ఆంధ్ర సైడ్ మొత్తము అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ డాన్స్ ప్రొఫెషన్ మీదే లైఫ్ వాళ్ళకి. ఎలా అంటే ఏ పండగలైనా ఇప్పుడు వైజాగ్ లో ప్రతి టెంపుల్ కి పండగ చేస్తారు. పండగ చేసినప్పుడు ఒక ఈవెంట్ కండక్ట్ చేసేసేసి ఒక యాంకర్ ని, ఒక 10 మంది అమ్మాయిలు, ఒక 10 మంది అబ్బాయిల్ని, ఎవరైనా ఒక 4-5 సెలబ్రిటీస్ ని పిలిపించేసి షోస్ చేస్తారు. అలానే ఇక్కడ కూడా అవి వేరే వేరే డాన్స్లు కానీ అలా ఏం లేదు. నన్ను ఎక్కువ కోరుకుంటారు ఆంధ్రాలో, వైజాగ్ లో, నెల్లూరులో. అరే ఆ అమ్మాయి డాన్స్ బాగా చేస్తుంది, ఆ అమ్మాయి లుక్ బాగుంటుంది, ప్లస్ ఆ అమ్మాయికి ఒక ఫేమ్ ఉంది, ఫాలోయింగ్ ఉంది, అందుకు నాకు ఎక్కువ ఈవెంట్స్ కి పిలుస్తారు. సో నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఆ క్రౌడ్, ఆ సపోర్ట్ చూస్తే కొన్ని వీడియోస్ లో నువ్వు డాన్స్ చేస్తుంటే ఎవరెవరో వచ్చి అబ్బాయిలు వచ్చి డాన్స్ చేసేస్తూ ఉంటారు కదా. అంటే నేను ఇప్పుడు ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తారు. వాళ్ళు ఈవెంట్ పిలిచినప్పుడు ఆటోమేటిక్లీ పెద్ద పెద్ద ఈవెంట్స్ అంటే డ్రింక్ చేసి ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళు ఏంటి, ఇప్పుడు మనం డాన్స్ ఇస్తే మాతో డాన్స్ చేయాలి అన్న కోరికతో వచ్చేస్తారు. బట్ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు నేను ఎప్పుడు వాళ్ళతో డాన్స్ చేయలేదు. అలా నాకు చాలా స్ట్రగుల్ అయిపోయింది. నేను ఈవెంట్ కి వచ్చేటప్పుడు, స్టేజ్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు నా జాకెట్ లాగేసిన రోజులు కూడా ఉన్నాయి. అయ్యా, అంటే రెస్పెక్ట్ లేకుండా కాదు, కుర్రోళ్ళు ఎక్కువైపోయి, క్రౌడ్ ఎక్కువైపోయి, ఎలా అయినా పట్టుకోవాలి ఆ అమ్మాయిని, ఎలా అయినా ఫోటో దిగాలి. హీరోయిన్లు కూడా అలాగే కదా లాగేస్తారు. మరి అంతే, అలానే అంతే. నాకు మరీ ఘోరం, ఎక్కడ పట్టుకుంటారో కూడా తెలియదు. అంత కాకపోతే సపోర్టివ్ గా ఉంటారు, బౌన్సర్స్ ని పెడతారు కొన్ని షోస్ లో. కొన్ని షోస్ ఇబ్బందిగా ఉండదు. ఇలా కొన్ని షోస్, పబ్లిక్ షోస్ ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉంటాము. రోడ్డు మీద స్టేజ్ ఎంత ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళు సపోర్టివ్ ఇచ్చినా క్రౌడ్ కంట్రోల్ ఉండదు కదా. అంతే. మధ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి అయ్యింది. అయ్యో, అదేంటో కథ ఏంటో. అది ఏం లేదు, జస్ట్ నేను ఒక ఈవెంట్ కి వెళ్ళాను. లైక్ ఈ హైదరాబాద్ లోనే వేరే ఒక పొలిటీషియన్ పెద్ద వాళ్ళది, వాళ్ళ పాప మ్యారేజ్ కి వెళ్ళాను గెస్ట్ గా. ఆ హైపర్ ఆది అన్న, నేను, అందరూ. వాళ్ళ అటు నుంచి వేరే ఊరు వెళ్ళారు. నేను ఒక్కదా, నాకు రిటర్న్ క్యాబ్ పంపించారు. క్యాబ్ లో వచ్చేసాను. నేను వస్తున్నప్పుడు అప్పుడు నేను జూబ్లీ హిల్స్ లో ఉండేదాన్ని. వీకెండ్ శనివారం నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరుగుతుంది కదా. ఆ టెస్ట్ జరిగినప్పుడు నేనున్నాను. ఐ మీన్ మా విజయవాడ అతను ఎవరు పోలీస్ అక్కడ ఉంది, చూసి ముందు కార్ అతన్ని టెస్ట్ చేశారు, వెనక నన్ను చూసారు. మేడం ఒక ఫోటో దిగాలి మేడం మీతో అంటే, నేను నా దరిద్రం కొద్ది కార్ దిగాను. నేను కార్ దిగేసాను, ఫోటో వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఫోటో దిగారు. ఇంకా అంతే, డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా తప్పదాగి మమ్మల్ని గుద్దేసిన. రీసెంట్ కాదు, 4-5 years అవుతుంది. అలవాటు ఏమైనా ఉందా? దొరికిపోయావా ఏంటి అని. మరి ఎందుకు దాని మీద ఎప్పుడు క్లారిటీ అంటే అంత రాలేదు అప్పుడు. చాలా అమ్మో, పేపర్ లో వచ్చేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. అది పెద్ద ఛానల్స్. నాకు డ్రైవింగ్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను గుద్దడానికి అట్లీస్ట్, సరే మీరు ఆ వీడియో చూసారు, దానిలో నేను ఏమైనా కనిపించానా? లేదు. నేనేమైనా గుద్దినట్టు ఏమైనా విజువల్స్? పేరు మాత్రమే. తర్వాత మళ్ళీ నేను ఎందుకు స్టాప్ అయిపోయాను అంటే, ఆ ఛానల్ ఎవరైతే ఛానల్లో వేసిన వాళ్ళు నాకు సారీ చెప్పారు ఆ టైంలో. ఆ టైం నాగబాబు గారు నాకు సపోర్ట్ చేశారు. ఏముండదు, ఇలాంటివి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, నో ప్రాబ్లం, మాట్లాడమంటే మాట్లాడుతా అన్నారు. ఇంకా అప్పుడు మళ్ళీ వాళ్ళకి నేను కాల్ చేసి, నాకు కెరియర్ పోతుందండి, వేరే అయిపోతుంది, సారీ మేడం, బై మిస్టేక్ ఇట్లా అని చెప్పారు. ఇంకా నేను దాన్ని లైట్ తీసుకున్నాను. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
I Dream.